హలో హాయ్ అందరికీ మన ఛానల్ వచ్చేసి అయితే ఈరోజు గంగవాయిల్ కూర పెసరపప్పు రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పెసరపప్పు చలవ అండ్ గంగవాయిల్ కూర ఈ సీజన్లో అంటే కొంచెం అటు ఇటు ఉండే వెదర్ టైంలో మాత్రమే దొరుకుతుంది. సమ్మర్లో అస్సలు దొరకదు, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చూడ్డానికి కొంచెం మందంగా ఉంటుంది కానీ గంగవాయిల్ కూర చాలా మంచిది, పులుపు అండ్ చాలా చాలా హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం అనమాట గంగవాయిల్ కూర పెసరపప్పు కాంబినేషన్లో మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, నోటికి రుచికరంగా, హెల్త్ కూడా చాలా మంచిది. ఆకుకూరలు అయితే ఎప్పుడు మనము స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఆకుకూరల్లో ప్రతిదీ ఉంది. మనము ఆకుకూరలు నెగ్లెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు జమాన్లో మాత్రం పొలంలో ఏరుకొచ్చుకొని మరీ వండుకొని తినేవాళ్ళు. అసలు ఊర్లో ఉంటే అసలు ఏ ఖర్చు ఉండదని నా ఫీలింగ్. చూసారు కదా, ఇప్పుడైతే పండు టమాటాల రేటు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నేను టమాటాలు ఎక్కువగానే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కేజీన్నర అలా అయితే పాడైపోతున్నాయి. ఇంకా వాటిని మనం ఇలా కూర చేసుకున్నామంటే వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది కదా, అందుకని అయితే నేను టమాటాలు ఎక్కువగానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈవినింగ్ అంటే 4:30-3 కల్లా కర్రీ స్టార్ట్ చేస్తే నాకు మార్నింగ్ కూడా యూజ్ అవుతుంది అనమాట కర్రీ. అందుకని అయితే నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. మళ్ళీ షాప్కి వెళ్తాను కాబట్టి కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెసిపీ చేయడానికి అయితే వీలవ్వదు అనమాట. ముందుగానే కుక్ చేసి పెట్టేసుకుంటాను అనమాట వన్ డేకి. ఇంకా చూసారు కదా, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. పప్పు అయితే ఒక పక్క స్టవ్ అయితే వెలిగించేసి పప్పు అయితే పెట్టేసాను అనమాట. పప్పు ఉడికేలోపు మనం ఇవన్నీ కట్ చేసుకుంటే మనం కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్ చాలా హడావిడి ఉంటుంది, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మనకు పని అవ్వాలి, మళ్ళీ మనము మన పనులకు మనం వెళ్ళిపోవాలి కాబట్టి. ఇంకా కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా కడిగి ఒక గుప్పెడు కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చి, ఒక 3 ఆనియన్స్, 5 టమాటాలు అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, మనకు పెసరపప్పు కూడా కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము. బాడీకి చలవ, చాలా మంచిది. ఎండాకాలం రసంలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకైతే పెసరపప్పు అయితే చాలా ఇష్టపడతా. చాలా వరకు ఏంటంటే మంచి పోషకాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి కాబట్టి పప్పులు అలాంటివి మనం తినాలి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మనకు, మన పిల్లలకు కూడా చాలా మంచిది. చికెన్, మటన్ కూడా తినాలి, కానీ అప్పుడప్పుడు తినాలి. ఈ మధ్య మాత్రం అప్పుడెప్పుడో వీక్లీ వన్స్ తెచ్చుకునే వాళ్ళు జమాన్లో. ఇప్పుడు మాత్రం వారానికి 3 సార్లు కదా, 4-5 సార్లు కూడా తినేస్తున్నాము. ఇప్పుడైతే స్టవ్ మీద మళ్ళీ అదే బాండి పెట్టుకొని ఆయిల్ అయితే సరిపడా వేసుకొని ఆవాలు, జీలకర్ర కూడా పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయిల్ కొంచెం చూసి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అన్నం తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పెసరపప్పు చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మాకైతే పెసర్లు పండేవి అప్పుడు. పెసరపప్పు తెచ్చి మా అమ్మ ఏంపి అండ్ ఇసరు అవుతుంటుండే, దాంట్లో ఇసిరి పప్పు చేస్తుండే అనమాట. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు, డైరెక్ట్ పప్పులు అన్నీ దొరుకుతున్నాయి, కానీ అప్పుడు మాకైతే పొలంలో ప్రతిదీ దొరుకుతుండే. కందులు, పెసర్లు, నువ్వులు, అరిసెలు అవి అన్నీ దొరుకుతుండే. అలిసెలు అంటారు కదా, అవి కూడా దొరుకుతుండే అనమాట. ఇప్పుడు పంటలు కూడా పండించడం తగ్గిపోయి ఇంకా మన వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు. సో ఇప్పుడైతే మనకు ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయి కదా, ఒకసారి గరిటె తీసుకొని అటు ఇటు ఒకసారి కదుపుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం ఒక 2 మినిట్స్ కూడా మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటే మన ఆనియన్స్ పచ్చిదనం పోవాలన్నమాట. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చిదనం పోయిన తర్వాత మంచిగా అల్లం పేస్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకు గంగవాయిల్ కూర కుక్ అవ్వడానికి కూడా పెద్దగా టైం తీసుకోదు, చాలా తొందరగా కుక్ అవుతుంది. ఇలా వేసామా అలా కుక్ అయిపోతుంది. చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చు గంగవాయిల్ కూరని. నాకైతే చాలా ఇష్టం, ఎక్కడ కనిపించినా తెచ్చేసుకుంటా. 5-6 కట్టలు తెస్తే కుక్ అయ్యి ఒకరికి ఇద్దరికి కూడా సరిపోదు, అంత సెన్సిటివ్గా కుక్ అయిపోతుంది. కాడలు కూడా తొందరగా కుక్ అవుతాయి. చూసారు కదా, అల్లం పేస్టు, పసుపు సరిపడా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం టమాటా యాడ్ చేసుకుందాము. టమాటా ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే మనకు గంగవాయిల్ కూర తొందరగా కుక్ అవుతుంది కాబట్టి పెద్ద టైం తీసుకోదు. టమాటా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా గంగవాయిల్ కూర లాస్ట్లో యాడ్ చేసుకుందాము. టమాటాలు వేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆల్మోస్ట్ మన టమాటా కుక్ అయిపోయింది. దీంట్లో కొంచెం కారం, సాల్ట్ వేసుకుంటే మన టమాటా కూర కంప్లీట్ అయినట్టే. సో మనం గంగవాయిల్ కూర యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు టమాటా కుక్ అవ్వడానికి మాత్రమే టైం పడుతుంది. గంగవాయిల్ కూరకు పెద్ద టైం అయితే పట్టదు. ఎంత బాగుంది కదా. సో ఇంకా నేనైతే కట్ చేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అంతా కలిసేటట్టు కలుపుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టామా అంటే గంగవాయిల్ కూర మొత్తం కుక్ అయిపోతుంది. చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అలా అన్నంలో అలా ఒక్కొక్క ముద్దకి కలుపుకొని తింటుంటే భలే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని, అసలు వాటర్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు నేను. చూసారు కదా, ఎందుకంటే మనకి పప్పులో కూడా ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి మనకు ఆ కూరలో కూడా మనకు వాటర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఆయిల్ అయితే పైకి తేలింది. మన గంగవాయిల్ కూర అండ్ కారం, ఉప్పు అన్నీ కూడా సమపాలలో పడ్డట్టే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది కుక్ అయిన తర్వాత మనకి ఇంకా
మిగతాది ఉంది కదా పప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పప్పులో మనకు ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. చాలా వరకు పప్పు ఉడకబెట్టినప్పుడు పప్పు వాటర్ పడేయొద్దు, ఎందుకంటే దాంట్లోనే ఉండిపోతాయి అనమాట కావాల్సిన మనకు ప్రోటీన్స్ అన్నీ కూడా. పప్పులన్నీ కూడా ప్రోటీన్సేనండి, పప్పు అస్సలు స్కిప్ చేయొద్దు. పప్పులు కానీ లేకపోతే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఈ మధ్య హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకుంటున్నారు, అలాగే అన్లెస్గా కూడా ఉంటున్నారు. ఎందుకంటే అంతే తింటున్నారు, అంతే పాడు చేసుకుంటున్నారు హెల్త్. కాకపోతే తక్కువ ఇంకా బయట ఫుడ్ తిని ఇంట్లో ఎక్కువ మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇది అందరికి తెలిసిందే అనుకుంటా. సో ఇంకా 5 to 6 minutes అలా మూత పెట్టి మగ్గించుకుంటే సిమ్లో కుక్ చేసుకోండి, ఎందుకంటే పప్పు వేసాం కదా మనకి. ఇది కూడా కూర తొందరగా చిక్కబడుతుంది ఈ గంగవాయిల్ కూర, కాబట్టి ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని సిమ్లో మంట పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా మొత్తానికైతే సాల్ట్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పడిపోయాయి. నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చపాతీలకు కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది పాపకి. ప్రతి దాంట్లో నేను ఆకుకూర ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. ఆకుకూరలు వెళ్ళామంటే మనకు ఎర్రగడ్డ రైతు మార్కెట్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే ఒకేసారి 5-6 రకాల ఆకుకూరలు అయితే తెచ్చేసుకుంటాము. పాలకూర, గంగవాయిల్ కూర, ఎర్ర తోటకూర ఇట్లా అన్నీ తెచ్చుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో 1-2 కట్టెలు అట్లా అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీకు వీలు కాకపోతే లైక్ చేయడానికన్నా చూడండి. నా రెసిపీ బాగుంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో, ఇంకా చల్లబడితే ఇంకా చిక్కగా అవుతుంది. చూడడానికి మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉంది, చపాతీలో ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. చాలా యమ్మీగా ఉంది. ఇంకా మార్నింగ్ ఇంకా చాలా వర్క్ కూడా ఉందన్నమాట, ఆ పని అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.